ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బట్టాయిగూడెంలో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను నూతనంగా ప్రారంభించిన పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గం సమన్వయకర్త తెల్లం రాజలక్ష్మి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయంలో పేషెంట్లకు రక్తం ఎక్కించాల్సిన వస్తే వేరే చోట నుంచి రప్పించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సెంటర్లో రక్తం లభిస్తుందని పేషెంట్లు ఆందోళన పడనవసరం లేదని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం శాంతి, మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, స్థానిక సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ, స్థానిక ఎంపీటీసీలు తెల్లం రమణ, కరాటం పరీంద్ర, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆర్ఏటి సత్యనారాయణ, జీసీసీ డైరెక్టర్ తెల్లం చిన్నారావు, సొసైటీ అధ్యక్షులు కలగర నాని, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నేను చాలా సార్లు చెప్పారు, ఇది వాళ్ళు మొన్న పెట్టుకున్నారేంటండి, నేను మర్చిపోయాను. నాకు సాయంకాలం ఏంటి ముగ్గేసి ఉంది ఏంటంటే చెప్పండి మేడం. స్టోరేజ్ యూనిట్ మేడం, జస్ట్ మనకి యూనిట్స్ ఇష్యూ చేస్తారు, మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. డొనేషన్ ఇన్ఛార్జ్ నేను డాక్టర్ వసుంధర. మన హాస్పిటల్లో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ స్టార్ట్ చేసామండి. అంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయితే మన హాస్పిటల్లో బ్లడ్ స్టోర్ చేసి అవసరమైన వాళ్ళకి ఇన్ టైం అరేంజ్ చేసి బ్లడ్ ఎక్కిస్తామండి. అదేవిధంగా మన హాస్పిటల్లో ఎవరైనా హార్ట్ అటాక్ పేషెంట్స్ వస్తే వాళ్ళని పెద్ద హాస్పిటల్కి వెళ్ళే వరకు ఇబ్బంది లేకుండా మధ్యదారులు వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా ఇంజెక్షన్స్ అవి ఇచ్చి స్టేబుల్ చేసి పేషెంట్ని హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తామండి. అందరూ అన్ని సౌకర్యాలు కావాలి అనుకుంటే హాస్పిటల్కి ఇంజెక్షన్ సప్లై ఉంటాయి, ఈ స్టాక్ ఉంటాయి. ఏ టైంలో అయినా ఏ ఎమర్జెన్సీ అయినా ఖచ్చితంగా స్టాక్లు మెయింటైన్ చేస్తాం. మధ్యకాలంలో చిన్న కేసులు కూడా జనరేటర్ ఏదో ప్రిఫర్ చేస్తున్నారని చాలా మంది కూడా మాకు వచ్చినాయి. బట్టాయిగూడెం కమిటీ హెల్త్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసిన సమావేశం చేసిన ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటరు 30 పడకల హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్కి శాంక్షన్ డాక్టర్ పోస్టులు 7 ఉన్నాయి. అలాగే ఈ హాస్పిటల్లో ఈ మారుమూల గ్రామాలు, గిరిజన గ్రామాలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడం అయింది. 2000 ఈ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మరి అప్గ్రేడ్ అయింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో మరి వైద్య సేవలు ప్రజలు పొందుతున్నారు. కష్టమైన సమయంలో కరోనాలో కూడా మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా ఎంతోమందికి మరి వైద్యాన్ని అందించారు. డాక్టర్లు కూడా బాగా పనిచేస్తున్నారు. అందరూ కూడాను, ఎందుకంటే అందరూ చాలా ఇన్నోసెంట్ పర్సన్స్ వస్తారు, చాలా దగ్గరగా తీసుకొని ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు కూడాను మీ మీద కూడా చాలా ప్రేమతో బయటకు వెళ్ళిన తర్వాత దేవుళ్ళ చూస్తారు డాక్టర్ని. కాబట్టి దానికి అనుగుణంగా కూడా వర్క్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే మాకు కొంచెం ఎదురైన సమస్యను బట్టి ఎంత స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుంది. అందుకని మీరు అందరూ కూడాను రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడాను పేద ప్రజలకు అందించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి నేను రాబోయే రోజుల్లో కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను.